అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఈ వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా యూస్ఫుల్ స్టఫ్ అయితే నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అండ్ నేనైతే శారీ ప్లీప్లేటింగ్ అయితే నేర్చుకున్నాను అనమాట రీసెంట్ డేస్లో. సో నాకు దగ్గర నియర్ బైలో ఉన్న ఒక సిస్టర్ దగ్గర అయితే నేను ఈ శారీ ప్లేటింగ్ అనేది నేర్చుకున్నా. సో బిజినెస్ టైప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేర్చుకున్నాను అనమాట. సో దట్ ఇంకా దానికి సంబంధించి కిట్ అయితే నా దగ్గర ఏది అవైలబుల్గా లేదు. సో నేను క్లాస్ నేర్చుకున్నప్పుడే నేను ఆ కిట్ని పర్చేస్ చేద్దాము, చేసిన తర్వాతే క్లాస్ తీసుకుందాము అనేసి అనుకున్నా. సో ఆ మేడంకి నేను అట్లానే మెసేజ్ చేసా. బట్ ఆవిడ ఒకటే అన్నారు, ఏం అవసరం లేదు మేడం, జస్ట్ మీరు ఒక నోట్బుక్ పెన్ను తీసుకోండి సరిపోయిద్ది, క్లాస్కి 3 అవర్స్ క్లాస్ విన్న తర్వాత మీకు ఆటోమేటిక్గా అంతా అర్థమయ్యిద్ది అనేసి అన్నారు. సో నేను అనుకున్న 3 అవర్స్లో మనం శారీ ప్లీప్లేటింగ్ ఏం నేర్చుకోవచ్చు, అసలు ఏముంటుంది అనేసి. సో నేనైతే యూట్యూబ్ వీడియోస్ చాలా చూశాను, శారీ ప్లీప్లేటింగ్ వీడియోస్ అన్నీ. బట్ వాటికి వీటికి డిఫరెన్సెస్ ఏంటి మేడం అని అడిగితే ఆవిడ ఒకటే చెప్పారనమాట. సో ఆన్లైన్ క్లాస్లో టోటల్ ప్రాపర్ క్లాస్ అయితే చెప్పరు మేడం. అండ్ దెన్ ఇలా నేర్చుకోవడం వల్ల మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాము. సో దట్ అందువల్లే ఆఫ్లైన్ క్లాస్ జాయిన్ అవ్వడం ది బెస్ట్. అన్నీ యూట్యూబ్లోనే ఇంప్లిమెంట్ చేయాలంటే అవ్వదు, చాలా కష్టము. అండ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అనేసి అయితే మేడం చెప్పారనమాట. సో ఇంకా నేనైతే ఫ్లిప్కార్ట్లో ఇంక కిట్ అయితే తీసుకున్నాను ఆఫ్టర్ నేను నేర్చుకున్న తర్వాత అనమాట. సో నా దగ్గర కిట్ లేక మునిపే నేనైతే మా అమ్మగారికి అయితే శారీ ప్లీప్లేటింగ్ చేసా. ఒకసారి ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే సో వెళ్ళాలంటే ఇంక నేనైతే హ్యాండ్తో జస్ట్ ఐరన్ బాక్స్ పెట్టుకొని అమ్మ ఒక పక్క నుంచి పట్టుకుంటే నేను ఒక పక్క నుంచి పట్టుకొని అట్లా టైట్గా పట్టుకొని నేను ఐరన్ అయితే చేశాను అనమాట. బట్ పర్ఫెక్ట్ వచ్చింది. అప్పుడు అనుకున్నా ఓకే, మనం నేర్చుకోవడం వల్ల మనము బయట బిజినెస్ స్టార్టే చేయకల్లా మనం ఇంట్లో మనము అట్లా ఐరన్ చేసుకొని పెట్టుకొని యూజ్ చేసుకుంటే చాలా బెటర్ అని నేనైతే ఫ్లిప్కార్ట్లో ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో కిట్ అని మనం సర్చ్ బార్లో శారీ ప్లీప్లేటింగ్ కిట్ అని కొడితే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. అందులో నాకు 5 ఫోల్డింగ్ కవర్స్ అనేవి వచ్చాయన్నమాట. సో శారీని ఫోల్డ్ చేసుకున్న తర్వాత కవర్స్ చాలా ఇంపార్టెంట్. కవర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే డస్ట్ పట్టకుండా ఉంటుంది, శారీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో దట్ ఇంకా నేను బుక్ చేసిన కిట్లో 2 క్లిప్స్ అయితే వచ్చాయన్నమాట. మెయిన్గా నా దగ్గర క్లిప్స్ అనేవి అవైలబుల్గా లేవు. ఆఫ్లైన్ స్టోర్లో కూడా నాకు ఎక్కడ దొరుకుతాయో అంత ఐడియా లేదు. సో ఇంకెందుకని చెప్పేసి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు ఇది మంచి ప్రోడక్ట్ దొరికిందనమాట. సో 2 క్లిప్స్ అయితే మనకి సరిపోతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి బాల్ పిన్స్ అనమాట. ఈ బాల్ పిన్స్ కూడా చాలా యూజ్ఫుల్ అండి. సో దట్ నా దగ్గర బాల్ పిన్స్ ఇంతవరకు ఉండేవి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజెస్కి యూజ్ చేసి సగం పోయాయి, సగం ఉన్నాయి. బట్ ఈ బాల్ పిన్స్ కొంచెం క్వాలిటీగా ఉన్నాయి. అండ్ బాల్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. బాగుంది, ఐరన్ చేసుకునేటప్పుడు మనకి కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట ఈ బాల్ పిన్స్ అనేవి. సో సెక్యూర్కి చాలా బాగుంటుంది. అండ్ ఈ బాల్ పిన్స్ అయితే క్వాలిటీ బాగున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేప్ అనమాట. టేప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నా దగ్గర ఆల్మోస్ట్ 3 టేప్స్ ఉన్నాయి. ఈ టేప్తో 4 టేప్స్ అనమాట. అండ్ ఫోల్డింగ్ కవర్స్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా. సో 5 ఫోల్డింగ్స్ కవర్స్ అయితే ఇస్తారు. ఈ ఫోల్డింగ్ కవర్స్ని మనము ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో చూసుకొని మనం బయట షాప్స్లో తీసుకోవచ్చు. వాళ్ళు నార్మల్గా కిట్లో ఒక భాగంగా 5 అయితే ఇస్తారనమాట శాంపిల్ కోసం అని చెప్పి. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రొటెక్షన్ మ్యాట్ అనమాట. శారీని ఐరన్ చేసేటప్పుడు సో డైరెక్ట్ శారీ మీద ఐరన్ బాక్స్ పెట్టుకోండి, ప్రొటెక్షన్ మ్యాట్తో ఐరన్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది. అండ్ నేను ఈ ఐరన్ మ్యాట్ కోసము కొంచెము ఈ కిట్ మీద ఆధారపడాల్సి వచ్చింది. నా దగ్గర మొత్తం 3 లేవన్నమాట. సో ఇది ప్రొటెక్షన్ మ్యాట్ ఒకటి అండ్ క్లిప్స్ ఒకటి లేవు, అండ్ ఫోల్డింగ్ కవర్స్ కూడా లేవు. ఈ 3 వల్ల నేను మొత్తం కిట్ అంతా తీసుకోవాల్సింది. బట్ నేను తీసుకున్న అమౌంట్కి నాకు వర్తబుల్ అనిపించింది అనమాట. ఇది మన హ్యాండ్ అయితే ఎంత అయితే ఉంటుందో అంత సైజులో వస్తుంది లెంత్ అనేది. సో విడ్త్ అనేది నార్మల్గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనుకుంటా. సో ఇక్కడ సైజ్ అనేది ఉంది, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఇంకా అదైతే పెడుతున్నా. 40x60, 55x50 అట్లా సైజెస్ ఉంటాయి అనుకుంటా మేబీ. సో ఆ సైజుని బట్టి నాకైతే వచ్చింది. నాకైతే ఈ కవర్స్ మీద ఇలా ప్రొడక్షన్ మ్యాట్ మీద అయితే 0 నాలెడ్జ్ అండి. నాకు ఏమాత్రం నాలెడ్జ్ లేదు.
బట్ నాకు భయం వేసింది ఏంటంటే ఎక్కువ కాస్ట్ శారీస్ ఒకవేళ చేస్తుంటే కనుక ప్రాబ్లం అయ్యిద్దేమో అన్నట్టు కంపల్సరీ ప్రొడక్షన్ మ్యాట్ అనేది చాలా అవసరం అనిపించింది. అండ్ పిన్స్ అనమాట. ఈ సెక్యూర్ పిన్స్ నార్మల్గా మన దగ్గర ఉండే పిన్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే కింద ఇక్కడ బాల్స్ వస్తాయి అన్నమాట. ఈ బాల్ వల్ల ఏంటంటే శారీ పాడవకుండా ఉంటుంది. సో 12 పిన్స్ వచ్చాయి. అండ్ అది ఏంటంటే ప్రభాస్ డిజైనర్ స్టూడియో నుంచి అయితే వచ్చిందనమాట. సో బ్రాండ్ వాళ్ళది అనుకుంటా ఇది. అండ్ ఇవైతే స్టిక్కర్స్ మనకి శారీ కుర్చీలకి, నెక్స్ట్ బ్లౌజు మన భుజం నుంచి జారిపోకుండా స్టిక్కర్స్ ఉంటాయి కదండి, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఇన్స్టాలో కూడా. సో ఆ స్టిక్కర్స్ అనమాట ఇవి. ఇదైతే నాకు తెలియలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలాసేపు దాని మీద చదివాను. సో అది చదివిన తర్వాత నాకు కొంచెం అర్థమైందనమాట. స్టిక్కర్స్ అయితే ఇచ్చారనమాట. ఈ స్టిక్కర్స్ నాకు యూస్ఫుల్ ఏంటో నాకైతే తెలీదు. సో నాకు ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. బట్ ఓకే, ఎప్పుడన్నా బ్లౌజ్ భుజాలు జారినప్పుడు యూజ్ అయ్యిద్దిలే అనేసి ఇంకా అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా కిట్ నాకు ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ అలానే నేను కవర్స్లో అయితే పెట్టేసుకుంటున్నా. ఇందులో నాకు యూజ్ అయ్యేది ఓన్లీ ప్రొడక్షన్ మ్యాట్, క్లిప్స్, బాల్ పిన్స్, ఈ 3 మాత్రమే నాకు యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ మిగిలినవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నవే నా దగ్గర ఉన్నవి. సో ఇంక నేను అవి యూజ్ చేసుకుంటే ఇవైతే పక్కన పెడతాను అనమాట. ఫైనల్గా ఇలా వచ్చాయి అనమాట. ఇలా వచ్చింది కిట్ అనేది. 300కి వర్తబుల్ అని నేను చెప్తా. ఎందుకంటే నేను నేర్చుకున్న మేడం దగ్గర కూడా ఇది 300 ప్లస్ షిప్పింగ్ అని చెప్పారు.